జేపీకి కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ లైవ్ ఏదైనా సరే మీకు త్వరగా రీచ్ అవుతుందండి. ఇది వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ. వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఇలాగా చిక్కుడుగాయ అయితే ఏం వెరైటీ చేయాలి అన్నీ కూడా నేను ఇంకా మరిన్ని వీడియోస్లో చెప్తాను. ఇది వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కొంచెం బాయిల్ చేశానండి చిక్కుడుగాయలని. ఇలాగ బాయిల్ చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, అదేవిధంగా ఒక టమాటా తీసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో 2 పచ్చిమిరకాయలు, అదేవిధంగా ఉల్లిపాయలు వేసి చక్కగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మన ఛానల్ని ప్లీజ్ లాంగ్ వీడియోస్ని ఎప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మనకి యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే ఏమంటారు నచ్చక వాళ్ళు స్కిప్ చేస్తున్నారేమో అనుకుంటారు. కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలన్నీ ఇలాగ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అవనివ్వాలండి. ఎందుకంటే మనము చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసేసుకోదు, త్వరగానే అయిపోతుంది. చక్కగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయలను ఆ వాటర్లో నుంచి తీసి అందులో వేసేసేయండి. మనకు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి అందులో వేసేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు అనేది చక్కగా ఈ చిక్కుడుకాయలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా చిక్కుడుకాయ కర్రీ అనేది పిల్లలు ఇష్టపడరండి. ఇలాగ ఫ్రైలాగా చేసి పెట్టినా కూడా చాలా గింజలు కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గింజల్లో, అందుకని కొంచెం వెరైటీ చేయడానికి ఇష్టం లేని వాళ్ళకి ట్రై చేయండి. ఇలాగ చిక్కుడుకాయలు కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మొత్తము కలిపేయాలన్నమాట. మొత్తం ఉల్లిపాయలు అలాగే ఇవన్నీ కలిసేలాగా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది మీరు మూత పెట్టేసుకోండి. అందులో ఉన్న వాటర్ కూడా మీరు అందులో వేసేసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ బయట పోసేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కాబట్టి అందులో వేసేసేయండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసేయండి. అదేవిధంగా ఇప్పుడు మొత్తము కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. ఇలాగ చక్కగా మొత్తము కలిపేసుకోండి. ఇలాగ ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. ఆ వాటర్ అనేది కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అనేది దాన్ని డ్రై అయ్యేలాగా వాటర్ అంతా పోయేలాగా డ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు టమాటాలు కూడా ఉన్నాయి కదా, కట్ చేసుకున్న టమాటా వేసేయండి. టమాటాలన్నీ వేసిన తర్వాత టమాటాలు మొత్తం కలిపేసుకోండి. ఇలాగా టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమాటాలు అనేవి మగ్గితే మనకి ఆల్మోస్ట్ కూర అనేది అయిపోయి వచ్చినట్టేనండి. టమాటాలు ఒక 2 నిమిషాలని చక్కగా మీడియం సైజులో పెట్టేసేయండి. చూసారు కదా కొంచెం మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ మొత్తం అనేది కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ ఉప్పు కూడా మొత్తము టమాటాలకి అలాగే చిక్కుడుకాయలకి కూడా మొత్తం పట్టేసేయాలి. కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. ఇలాగా ఉప్పేసిన తర్వాత కూడా 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి అందులో మనము మళ్ళీ ఒకసారి తిప్పిన తర్వాత మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా తిప్పేసి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది మీ ఇష్టము, కొంచెం తక్కువ ఎక్కువ అనేది స్పైసీని బట్టి వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తము కారము మొత్తం కలిసేలాగా ఇలాగ తిప్పేసుకోవాలి. ఇలాగ మొత్తం అనేది ఇలాగ కారం మొత్తం తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఈ కారం అంతా కూడా చక్కగా వాటికి పట్టేస్తుంది కదా, అందుకని ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మూత తీసి చూసారు కదా చాలా మట్టిగా అయిపోవచ్చిందండి. కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి కదా. మీకు ఇలాగే ఉంచి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, బట్ మనకి అన్నంలో కలవాలి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.